చేసినప్పుడు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు, అనేక డిపార్ట్మెంట్లో అనేక సార్లు ఎన్నో టెండర్లు జరుగుతాయి రోజు కోకొల్లలుగా. ఎక్కడైనా వయలేషన్ జరిగినప్పుడు ఈఎండి ఫోర్ఫిట్ అంటారు, ఈఎండిని జప్తు చేయాలంటారు. కట్టిన ఈఎండి మొత్తం జప్తు చేయకుండా 385 కోట్లు కేవలం ఇలా దాదాపుగా 66 కోట్లకే జప్తు చేయడానికి కేబినెట్ ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మిగతా 320 కోట్ల రూపాయలు ఈఎండి జప్తు కాకుండా ఆ బిడ్డర్స్కు లబ్ధి చేకూర్చడానికి క్యాబినెట్ మొత్తం కూడా ముఖ్యమంత్రితో సహా ఈ అవినీతిలో మీరు వాటాదారులు కాబట్టి ఆ సొమ్మును గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందే టెండర్ల రూపంలో ఆ డబ్బులను ఆ సొమ్మును కాంగ్రెస్ పార్టీ తిన్నది కాబట్టే ఇవాళ లబ్ధి చేకూరుస్తున్నారు. అదే కాకుండా టెండరు విలువ కంటే ఒక టన్నుకు 2230 రూపాయలు అదనంగా వసూలు చేసిన వాళ్ళు, బ్యాంక్ అకౌంట్స్ ద్వారా 722 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ రాష్ట్రంలో బిడ్డర్స్ ద్వారా మిల్లర్స్ మధ్యలో. అవన్నీ కూడా హైకోర్టులో పిల్లు వేసినప్పుడు ఆధారాలు పెట్టినాం. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు మా రాష్ట్ర పార్టీ తరఫున పోయి బృందం పోయి ఆధారాలు ఇచ్చినాం. ఏమి దాపరికం లేదు, వారు కొత్తగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వం అన్ని ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రోషం ఉన్నోడు రేషం ఉన్నోడు ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడటం లేదు. క్యాబినెట్ మొత్తం చర్చించాల్సినటువంటి ప్రాధాన్యత గల అంశము ఈ ధాన్యం టెండర్ల కుంభకోణం అంశం. ఐటమ్ ఆ సీరియల్ నెంబర్లో చేర్చిన ఆ ప్రాధాన్యత చూస్తే మరి ఎందుకు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడతలేరు? క్యాబినెట్ యొక్క వివరాలను బయటికి చెప్పినప్పుడు సంబంధిత మంత్రులు ఎందుకు ఆ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి 66 కోట్ల రూపాయలే జప్తు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పటివరకు దీని మీద సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా దొంగల్లా తేలుగుట్టిన దొంగల్లా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు? రోజు టీవీల్లో పత్రికలో అవపడేటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ ధాన్యం కుంభకోణం మీద ఎందుకు మాట్లాడతలేరు? గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు ఎక్కడో ఒక దగ్గర మీడియాకు అందుబాటులో ఉంటారు కదా. ఈ రకంగా ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పదే పదే చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఏజెన్సీలను సంప్రదించి కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే మీరు రెడ్ హ్యాండెడ్గా అన్ని సాక్ష్యాలతో సహా ఈ కుంభకోణం మీరు చేసినట్టు అది నిలబడ్డది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి కంటి తుడుపు చర్యలో భాగంగా మీరు సుమారుగా 66 కోట్ల రూపాయలు మాత్రమే జప్తుకు మేము చర్యలు చేసినాము అని చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్టు అవపడతా ఉన్నది. ఇందులో 2 ఏజెన్సీలకి 66 కోట్ల పెనాల్టీ విధించారు. ఒకటి కేంద్రీయ బండార్, రెండోది నాకాఫ్ అనేటువంటి సంస్థలకు మీరు చర్యలు చేసినట్టు ఈ జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయ్యా మరి టెండర్ వేసినటువంటి వాళ్ళు 4 అయితే ఇద్దరికే పెనాల్టీ ఎందుకు వేసిండ్లు? ఆ మాత్రం కూడా కంటి తుడుపు చర్యలో భాగంగా మిగతా 2 ఎక్కడ మాయమైపోయిన్లు అనంటే వాళ్ళు 90 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా 700 రోజులకు వచ్చినా కూడా సుమారుగా ఇప్పటి వరకు కూడా 50% డబ్బు కూడా చెల్లించలేదు. 90 రోజుల్లో చెల్లించాల్సినటువంటి రావాల్సినటువంటి 8,000 కోట్ల రూపాయలు ఇవాళ దాదాపుగా 20 నెలలు దాటి 21 నెలలు దాటుతుంది. ఇప్పటి వరకు కూడా డబ్బులు 50% కూడా చెల్లించకపోవడం ద్వారా మిగతా 4,000 కోట్ల రూపాయలకు ఈ 20 నెలల వడ్డీ దాదాపుగా 1,210 కోట్ల రూపాయలు అయింది. 1,210 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వస్తున్నది, రైతులకు లాస్ వస్తున్నది. ఆ 1,210 కోట్ల రూపాయలు వాళ్ళ వల్లనే ఎంఓయు వయలేషన్ జరిగినందునే 90 రోజుల్లో డబ్బులు చెల్లించనందునే
ఆ డబ్బు మనకు నష్టం జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి మీరు మిగతా ఈఎండి ఫోర్ఫిట్ చేయకుండా వారి ఆస్తులపైన రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టకుండా ఏ విధంగా తిరిగి మిగతా ఈఎండి వాపస్ ఇస్తున్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్లో ఈ ధాన్యం టెండర్ల కుంభకోణం మీద దాదాపు గంటన్నర సేపు చర్చ జరిగింది. మీరు ఇరుక్కపోయిళ్ళు, తప్పించుకోలేరు, అష్టదిగ్బంధనం జరిగింది. ఒక ఇంచు వెంట్రుక మందం కూడా ఇందులోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు.